తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం స్వాగతించదగింది. దొరల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఈ వీరవనిత పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు గుర్తుండేలా హైదరాబాద్ కోటిలోని విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెడుతున్నామని రేవంత్ ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు భూ హక్కులు కల్పించడం, పివి నరసింహారావు చేపట్టిన భూ సంస్కరణలో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలకు మేలు చేకూర్చాయని, ఆ నిర్ణయాల వెనక ఐలమ్మ భూ పోరాటం స్ఫూర్తి ఉన్నదని అన్నారు రేవంత్. విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు ఆమె మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. బడుగులకు, వృత్తి కులాలకు గుర్తింపును, గౌరవాన్ని కల్పించే సముచిత నిర్ణయాలివి. రవీంద్ర భారతిలో ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో అప్పటికప్పుడు చేసిన ప్రకటనగా కనిపించినప్పటికీ మహిళా యూనివర్సిటీకి ఈ వీరవనిత పేరు పెట్టాలన్న నిర్ణయం వెనుక పాలకుల మదిలో ఏదో వ్యూహం, వెనక మేధో మదనం ఉండకపోదు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఈ పేరును సూచించారంటూ రేవంత్ చెప్పడం ఉదాత్తంగా ఉంది. అధికారంలోకి రాగానే ప్రజాభవన్కు జ్యోతిబా పూలే పేరు పెట్టడాన్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ పేరు పెట్టడం వరకు తన ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాడిన మహానీయులను ఏ విధంగా స్మరించుకుంటుందో కూడా ఆయన వివరించారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా దూకుడుగా తన పని చేసుకుపోతోన్న నేపథ్యంలో భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలోనూ ఐలమ్మ తమకు స్ఫూర్తిగా నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. ఇటీవలి దివంగతులైన వడ్డేపల్లి కృష్ణ ఐలమ్మ మీద రచించిన నృత్య రూపకాన్ని ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించటం సముచితంగా శోభస్కరంగా ఉంది. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల నేపథ్యంలోనూ ఇది మరింత సరైన నిర్ణయం. దొరల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటానికి ఆది పునాది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం సాగిన ఆ సుదీర్ఘ పోరాటానికి ఆమె భూ సమస్య వేదికైంది. విష్ణు దేశ్ముఖ్ మీద ఆమె తిరుగుబాటు, దొర గూండాలు, రజాకార్లతో నిత్య ఘర్షణలు ఒక నిరంతర స్ఫూర్తి. ఒక చిన్న తిరుగుబాటుగా మొదలై రైతాంగ పోరాటంగా మారి నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీకి వీలు కల్పించింది. సమాజంలో అట్టడుగు వర్గాలకు, అంటరాని కులాలకు పీడన నుంచి విముక్తి దక్కింది. ఆధిపత్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ఆత్మగౌరవ పోరాటం బడుగులకు కొండంత శక్తినిచ్చింది. దొర అకృత్యాలకు తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిన ఆత్మవిశ్వాసమే ఆయుధంగా భూ పోరాటాలకు దారి చూపింది ఆమె. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా, మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఆ యోధురాలి పేరును మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం సముచితంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఆమె ధైర్యం, తెగువ, ప్రతిఘటనా తత్వం మహిళలు, విద్యార్థినులకు ఎల్లవేళలా స్ఫూర్తినివ్వాలన్నది పాలకుల అభీష్టం కావచ్చు. తెలంగాణకు సంబంధించిన చిహ్నాలు, గుర్తింపుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒక పోటీ నడుస్తోంది. పాటలు, స్థలాలు, విగ్రహాలు ఇత్యాది అంశాల్లో ఇరుపక్షాల మధ్య సాగుతున్నదేమిటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గత బీఆర్ఎస్ పాలనలో వెనక పట్టుపట్టిన లేదా గుర్తింపునకు నోచుకొని అంశాలను ముందుకు తీసుకురావడం, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం లక్ష్యంగా రేవంత్ అడుగులు, నిర్ణయాలు ఉన్నాయి.